సెకండ్ లెసన్ మాకు వచ్చేది ఏంటంటే నాకు మిస్ అయ్యేది, ఎందుకంటే నేను ట్రాన్స్లేట్ తీసుకున్నప్పుడు నాకు థర్డ్ లెసన్ వచ్చేది, ఫస్ట్ లెసన్ వేరే. అదే ఏదైనా రాసిన వర్షం పాఠం గర్వాన్నది గర్వాన్నది గర్వ గవర్నమెంట్ వస్తుంది గర్వ ఇప్పుడు కొన్ని చేంజ్ అయిపోయినాయి కదా, స్టేట్స్ చేంజ్ అయిపోయినాయి కదా, స్టేట్స్ కూడా చేంజ్ అయినాయి అంటే బుక్ మీద కూడా పడింది. ముగ్గురు కూర్చోండి, నలుగురు ఏం చేస్తున్నారు? ఎవరు పడుకుంటే మీరు పట్టేసుకుంటారు మేడం? అందరికి నమస్కారం. ఇవాళ మన జీపీ ఎలక్షన్ సంబంధించి ఆర్మూర్ డివిజన్లో గోవిందపేట్ విలేజ్కి విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న ఇవాళ నుంచి థర్డ్ ఫేజ్లో నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. ఆ అరేంజ్మెంట్స్ కూడా సూపర్వైజ్ చేయడం జరిగింది, వచ్చి ఎట్లా జరుగుతున్నాయి చూడడం జరిగింది. ఇక్కడ మా ఆఫీసర్స్ డిప్లాయ్మెంట్, పోలీస్ డిప్లాయ్మెంట్, తర్వాత 100 మీటర్స్ లైన్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అట్లానే ఎలక్షన్స్ జరిగే ప్లేస్ అయిన జెడ్పిహెచ్ఎస్ స్కూల్ మన గోవిందపేట కూడా విజిట్ చేసి ఇక్కడ 3 డిఫరెంట్ ప్లేసెస్లో పోలింగ్ ఉంది, దాని గురించి కూడా బందోబస్తు అరేంజ్మెంట్స్ అయ్యి చూడడం జరిగింది. భద్రతా పరంగా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఎన్ని పోలింగ్ కేంద్రాలు? అది ఓవరాల్ బందోబస్తు స్కీమ్ డిఫరెంట్. మనకు టోటల్ 545 చిల్లర పంచాయతీస్ ఉన్నాయి, గ్రామ పంచాయతీస్. వాటికి అకార్డింగ్లీ డివైడ్ చేసుకున్నాం, ఏ క్రిటికల్ అని, సెన్సిటివ్ అని, నార్మల్ అని. దాని పరంగా వాటి బందోబస్తు అరేంజ్మెంట్స్ చేయడం జరుగుతుంది. తర్వాత వాటికి పెట్రోలింగ్, తర్వాత ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీలు కూడా ఆల్రెడీ అన్ని పోలీస్ స్టేషన్స్లో, అన్ని మండలాల్లో యాక్టివ్గా జరుగుతున్నాయి, చెకింగ్ జరుగుతున్నాయి. ఎలక్షన్ రోజు సంబంధించిన బందోబస్తు సపరేట్గా ఉంటుంది, దానికి అకార్డింగ్ కూడా బందోబస్తు చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.